నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ బీచ్ రోడ్ లో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఓటర్ అవగాహన 5K రన్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ అమిత్ శర్మ. దక్షిణ 33వ వార్డులో వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వాసుపల్లి ఎన్నికల ప్రచారం. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పలు ప్రాంతాల్లో పలువురికి పార్టీ కండువా వేసిన వాసుపల్లి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ. తనకు టికెట్ కేటాయించినందుకు పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమలాకర్. పశ్చిమ నియోజకవర్గంలో హుషారుగా కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం. ఆడారికి మద్దతుగా 1000 బైకులతో ర్యాలీ నిర్వహించిన అభిమానులు, కార్యకర్తలు. భీమిలి 7వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ కు ప్రమాదం పట్టిన మహిళలు, స్థానికులు. 5 ఏళ్ల సుపరిపాలన చూసి తనను ఎంపీ అభ్యర్థి ఝాన్సీని గెలిపించాలని కోరిన అవంతి శ్రీనివాస్. ఓటర్ మహాశైలారా కదిలిరండి. మే 13న జరిగే ఎన్నికల పండుగలో భాగస్వామ్యం కండి. బంగారు భవిష్యత్తు కోసం ఓటేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున, జనరల్ అబ్జర్వర్ అమిత్ శర్మ పిలుపునిచ్చారు. ఉత్సాహంగా ప్రదర్శించాలని, 100% ఓటింగే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం స్థానిక బీచ్ రోడ్లో నిర్వహించిన 5K ర్యాలీ ప్రారంభోత్సవంలో పాల్గొని వారు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. వారిలో స్ఫూర్తి నింపుతూ ఉత్సాహంగా ప్రసంగించారు. లెట్స్ ఓట్ ఫర్ డెమోక్రసీ, లెట్స్ ఓట్ ఫర్ ఫ్యూచర్ అనే నినాదాలను ఓటర్లతో చేయించారు. ఈ క్రమంలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను, పోస్టర్లను జిల్లా కలెక్టర్ సాధారణ వ్యయ పరిశీలకులు ఆవిష్కరించారు. మనకు మే 13, 2024 తేదీన మనకి జనరల్ అసెంబ్లీకి అలాగే పార్లమెంట్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీ అందరికీ తెలుసు. దాన్ని పురస్కరించుకొని మనం స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఈరోజు వైజాగ్లో మనం 5K నిర్వహించడం జరిగింది. సో దీనికి మనకి సుమారుగా 2000 పైచలకు వైజాగ్ సిటిజన్స్ రావడంతో పాటు దీనికి మేజర్గా కాంట్రిబ్యూట్ చేసిన మనకు వైజాగ్ రన్నర్సు, అలాగే యంగ్ ఇండియన్స్, తర్వాత మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి మనకి ఆర్గనైజ్ చేయడానికి అందరూ ఆర్ఓల తరఫున కూడా సిబ్బంది రావడం జరిగింది ప్రజలతో పాటు. అలాగే మనకు మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనకు ఈ ఎలక్షన్ పర్యవేక్షించడానికి వచ్చిన అబ్జర్వర్స్ కూడా, జనరల్ అబ్జర్వర్సు, పోలీస్ అబ్జర్వర్సు, అలాగే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా ఉత్సాహకరమైన వాతావరణంలో ఈరోజు 5K నిర్వహించడం జరిగింది. లాస్ట్ టైం మనకు 66% ఓటింగ్ జరిగింది. ఈసారి మినిమం 80%, మ్యాక్సిమం 100% ఓటింగ్ చేయాలనేది మా ఉద్దేశం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. సో వైజాగ్ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, సిటీ అయినప్పటికీ మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా దయచేసి ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్. ఈ ఓటు మన భవిష్యత్తు నిర్దేశిస్తుంది కాబట్టి అందరూ వచ్చి ఓటు వేయాల్సిందిగా అందరికీ కోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. The festival of democracy is almost at its peak.
many states we have already covered in phased manner and still more to cover. So our Andhra Pradesh, this Vizag constituency is going to go for voting on 13th of May. So our request to everybody is that vote of every citizen matters. Whether you are young, whether you are in the middle of age or at the later stages, your vote will matter, and these 5 years are going to decide your fate and future. So you should exercise your right to vote, and you must vote. And today's run signifies that how important is voting for us. Collector Visakhapatnam, who is also DEO for Visakhapatnam parliamentary constituency, so he has taken this lead, and I am very happy that public in large numbers has come and participated in this run that is organized by Sweep Visakhapatnam. So my request to everybody is to come out and vote in huge numbers. These 5 years are going to decide your destiny, and you should not miss out at the opportunity of voting, and I am sure you will make the best out of this opportunity. Our humble request to everybody is to come out and vote. The team has organized everything possible, be it for the people who are specially abled, be it for the people who are old. Every single effort is made, and there are proper arrangements at the counting, not only counting but voting centers, the polling centers. Everything we are watching personally, and things are quite in favor of the voters in terms of facilities and everything. So they should not shy away from voting. They should come out, they should participate like they have come in the thousands number today. Similarly, they have to come in full bloom, full numbers, and break all the old records. Coming and voting is the real thing, and you should vote as it matters, and one should realize it. Thank you. Who are you? Yeah, I am observer, central observer, general observer for parliamentary constituency of Visakhapatnam, and also observer for 4 assembly constituencies. So I have come here up from north. I am secretary working in top of the nation, like I am in Ladakh these days. So I have come all the way from 12,000 feet, and I am trying to make it sure that you all come out and vote. I am sure you all will do it. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కి సర్వమతాల ఆశీస్సులు అందుతూ ఉన్న ఎన్నికల నేపథ్యంలో ఆయనకు పలు దేవాలయాల పూజారులు, చర్చిల ఫాదర్లు, మసీదుల మత పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా 31వ వార్డులో వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ చర్చిలో పాస్టర్ కుమార్ ప్రత్యేక ప్రార్థన చేపట్టారు. అనంతరం 33వ వార్డులో బొడ్డేటి ప్రసాద్ ఆధ్వర్యంలో వాసుపల్లి సమక్షంలో పలువురు వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్, బొడ్డేటి ప్రసాద్ మాట్లాడారు. మీకు బాగా తెలుస్తుంది. గణేష్ కుమార్ గారి నాయకత్వం, గణేష్ కుమార్ గారి నాయకత్వం, గణేష్ కుమార్ గారి నాయకత్వం, గణేష్ కుమార్ గారి నాయకత్వం. జై వాసుపల్లి, 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 జై జగా, జై జగా, జై జగా, జై జగా, జై వాసుపల్లి, జై వాసుపల్లి, జై వాసుపల్లి, జై వాసుపల్లి. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఆశ్రమ్ గారికి కూడా. I may be an Hindu, but I admire the Christianity. Christianity ante naku chala prema. The very reason my education has taken place in St. Aloysius High School, Missionary High School. There it has been imbibed in us the rightness, the moral, the greatness of the Jesus. ఇవన్నీ మాలో నరాల్లో కూడా పంపించడం జరిగిందన్నమాట.
విదేశం ఈరోజు 33వ వార్డులో యశోదయ చర్చ్ కుమార్ ఫాదర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎమ్మెల్యే గారు విచ్చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు దక్షిణ నియోజకవర్గంలో 3వసారి గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ప్రార్థనల అనంతరం కొంతమంది జనసేన చెందిన 33వ వార్డు యూత్ కుర్రవాళ్ళు మన సాయి తర్వాత చిన్ని వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 33వ వార్డు నాయకులు, సీనియర్ నాయకులు, వార్డు మహిళా అధ్యక్షురాలు చిన్నమ్మల గారు, వార్డు సీనియర్ నాయకులు కనితి బ్రహ్మం గారు, కొడమంచల సీను గారు, పిల్లి శివ గారు, సీనియర్ నాయకులు శ్రీహర్ రెడ్డి గారు మరియు నీలపు రమణారెడ్డి గారు, వార్డు దక్షిణ నియోజకవర్గం కార్యదర్శి పాలతేటి ఓర్వశి మళ్ళీ శివగారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కోసం మరియు వార్డులో వాసుపల్లి గణేష్ కుమార్ గారు చేసిన అనేక సంక్షేమ పథకాలు ప్రతి సోమ మంగళ బుధవారాల్లో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండడం, ఇవన్నీ కూడా చర్చించి ఎమ్మెల్యే గారికి అన్ని విధాల సహాయ సహకారాలు 33వ వార్డు నుంచి అందిస్తామని చర్చ్ ఫాదర్ అయినటువంటి కుమార్ గారు వీళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. 33గా దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు అంటే ఒక క్రేజ్ ఏర్పడింది. తప్పకుండా విజయం సాధిస్తారని నేనైతే ఆశాభావంతో ఉన్నాం. అందరూ కూడా మా కార్యకర్త అందరూ కూడా ఆశాభావంతో ఉన్నారు. 33వ వార్డు నుంచి మంచి మెజార్టీ ఇవ్వడానికి మా సీనియర్ నాయకులందరూ కూడా కష్టపడుతున్నారు, కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళు ఏటేటి జరిగిన మీటింగ్లో వాళ్ళు ఏటి జరిగిందన్నది చెప్తున్నారు. ప్రతిరోజు మీటింగ్లో కలుస్తున్నాం. 33 నుండే మేము అత్యధిక మెజార్టీ ఇస్తామని నేను తెలియజేస్తున్నాను. ఉత్తరంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. షర్మిల విశాఖ పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నేషనల్ క్రికెట్ ప్లేయర్ కమలాకర్ రావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గురుద్వార్ దగ్గర గల ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తాను పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రెపరెపలాడిద్దామని అనుకున్నాను, కానీ నాకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగింది, అందుకే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. తనకి ఉత్తరం టికెట్ కేటాయిస్తానని మాటిచ్చి ఇప్పుడు గాజువాక నుంచి వచ్చిన వ్యక్తిని నార్త్ లో టికెట్ ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న తమకు టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది గ్రూపులు ఉన్నాయని, ఆ గ్రూపుల నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో వారికి పార్టీ ఇవ్వకుండా నియోజకవర్గం పార్టీకి సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకువచ్చి టికెట్ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును కూడా జీరో చేశారని అన్నారు. కనుకనే తన రాజీనామా పత్రాన్ని వైఎస్ షర్మిలకు పంపిస్తున్నానని, భవిష్యత్తు కార్యాచరణపై నియోజకవర్గంలో ఉన్న తన అనుచరులతోని కార్యకర్తలతోని సమావేశమై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అలాగే విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరియు కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ ఈరోజు వరకు నన్ను ఎంతో ఆదరించారు, నన్ను ఎంతో ప్రేమించారు. అలాగే చాలా సజెషన్స్ ఇచ్చి అందరూ కూడా, మీ అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూపులు ఉంటాయి. గ్రూప్ రాజకీయాలు ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని గ్రూపులు కూడా, ఏదైతే 3 గ్రూపులు ఉన్నాయో విశాఖపట్నంలో, 3 గ్రూప్ రాజకీయాలు, 3 గ్రూప్ నాయకులు కూడా నన్ను ఎంతో ఆదరించారు. అందరికీ కూడా నా నమస్సుమంజలి. తర్వాత ఏంటంటే నార్త్ నియోజకవర్గం వచ్చిన వరకు నేను ఎప్పటి నుంచో చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగాను, ఆల్రెడీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను కాబట్టి కంపల్సరీగా నార్త్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయమని ముందు వాళ్ళే చెప్పారు. చెప్పిన తర్వాత కొన్ని పరిణామాల వల్ల మార్చడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఏం చెప్పారంటే, మీరు అప్లికేషన్ పెట్టాలి, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే 10,000, ఎంపీగా కంటెస్ట్ చేయాలంటే 25,000 పే చేయాలి. పే చేస్తే ఎవరైతే ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు, స్క్రూటినీ చేస్తారు. జనబలం, అలాగే ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాం, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం ఎలక్షన్ అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇవన్నీ కేటగిరీలు చూసి
లోకలా నాన్ లోకలా అనేది చూసి స్క్రూటినీ చేసి ఒకరికి అనౌన్స్ చేస్తారంటే, నేను ఎంపీగా కూడా పెట్టాను. ఎంపీగా ఎందుకు పెట్టానంటే విశాఖపట్నంలో నాకున్న పరిచయాలు ఎక్కువ, అలాగే కాంగ్రెస్ పార్టీ ద్వారా అందరికీ న్యాయం చేద్దామని ఎంపీగా కూడా 25,000 డీడీ తీసి పెట్టా. 25,000 ట్రాన్స్ఫర్ చేశాను అమౌంట్ వాళ్ళకి. అలాగే భీమిలి నియోజకవర్గం నుంచి కానీ నార్త్ నియోజకవర్గం నుంచి కానీ 10,000 చొప్పున పెట్టి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఏం లేదు. అప్పుడు నేను వేగి వెంకటేష్ గారిని అడిగాను, వార్ రూమ్ చైర్మన్ కాబట్టి. ఆయన అడిగితే ఒకటే, షర్మిలా గారు చెప్పారు తప్పదు అనేసి ఆయన ఆన్సర్ ఇచ్చారు. సో షర్మిలా మేడం, మీరే కానీ చెప్పుంటే మాత్రం ఒక ఎమ్మెల్యే టికెట్ అంటే లోకల్ అయ్యి ఉండాలనేది ఫస్ట్ ప్రయారిటీ. ప్లస్ ఆ వ్యక్తి అనేది ఒక 10 మందికి తెలియాలి అట్లీస్ట్. ఇప్పుడు నాలాగా 10,000 మందికి తెలియకపోయినా ఒక 10 మందికో 100 మందికైనా తెలిసే వాళ్ళకి ఇచ్చిండుంటే నేను ఆనందించేవాడిని. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇంత గ్రూప్ రాజకీయాల్లో ఎవరో ఒకరు దీని మీద నడ్డం అనేది నాకు నచ్చకపోవడం వల్ల ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడానికి డిసైడ్ అయ్యాను. సో ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజిగ్నేషన్ చేసి ఏదో వ్యక్తిగతంగా విమర్శించాలో లేకపోతే పార్టీని ఏదో అనాలనేది నా ఉద్దేశం కాదు. కానీ బట్ ఇప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీని చాలా ఇష్టపడతాను కాబట్టి షర్మిలా మేడం కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ విధంగా మీరు టికెట్ల విషయంలో ఒక విశాఖపట్నంలో 3 గ్రూపులు ఉంటే ఒక గ్రూప్ని మీరు తీసుకొని ఆ గ్రూప్లో వాళ్ళకి ఆ నలుగురికే టికెట్లు ఇస్తే ఫ్యూచర్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే జరగదు మేడం. ఇది నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇచ్చిన టికెట్లు ఇచ్చిన కొంతమందిలో ఒక్కళ్ళ వెనకాల కూడా 10 మంది లేరు. 10 మంది లేని వాళ్ళకి మీరు టికెట్ ఇచ్చి 2% ఆఫ్ ఓట్స్ని 5% లేకపోతే 10% ఎలా తీసుకెళ్ళగలరు? ఇది అవ్వని పని, ఇది జరగని పని. సో నేను ఆ విషయంలో మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకొని ఫ్యూచర్ బాగుండాలంటే మీరు అలా ఒకళ్ళ మాట విని ఎవరో మాట విని తెలియని వ్యక్తుల మాట విని ఆఫీస్లో వర్కులు చేసుకున్న వాళ్ళ మాటలు విని ఆఫీస్ వర్క్ అంటే ఆఫీస్ వర్క్ చేసిన వరకే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ రాజకీయం అంతవరకే ఉంటుంది తప్పితే వాళ్ళు ఎప్పటికీ నాయకులు అవ్వలేరు. లేదంటే గాజువాక్లో ఎవరికో సిపిఎంకి ఇచ్చారో సిపిఐకి ఇచ్చారని వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానంటే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మీ పేరే చెప్తున్నారు, షర్మిలా మేడమే చేయమన్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మీరు తెలుసుకోండి మేడం. నెక్స్ట్ స్పెషల్ స్టేటస్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ మాలాంటి వాళ్ళు మీ యువకులు మీ యంగ్స్టర్స్ని మేము జాయిన్ అయితే మాకు ఉన్న స్టేటస్ మాత్రం తీకండి. మీ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల ఇలాంటి పరిణామాల వల్ల ఉన్న స్టేటస్ పోయింది. ఉన్న స్టేటస్ని పాడు చేయకండి దయచేసి. నేను అంటున్నాను, ఇది మీడియాలో వస్తుంది కానీ నాకు తెలియదు అయ్యిందా లేదా అనేది నేను అదే చెప్తున్నాను. అంటే ట్రాన్సాక్షన్స్ అయ్యాయా లేవా, నిజమేది అబద్ధమేది అని తెలియదు. బట్ నా వరకు వచ్చింది నాకు అన్యాయం చేశారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకి జోరందుకుంటూ ఉంది. ప్రచారంలో భాగంగా కుమారి కళ్యాణ మండపం నుండి 91, 92 వార్డులలో జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ సుమారు 1000 బైకులతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కుమారి కళ్యాణ మండపం నుంచి గోపాలపట్నం మెయిన్ రోడ్డు మీదుగా బాజీ జంక్షన్, పాత గోపాలపట్నం, ఎస్సీ కాలనీ, లక్ష్మీనగర్ వరకు బైకు ర్యాలీతో రోడ్ షో నిర్వహించి లక్ష్మీనగర్ నుంచి ఇందిరానగర్, గణేష్ నగర్, నరసింహానగర్ ప్రాంతాల్లో పర్యటించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు తెలియపరుస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, పేడాడ రమణి కుమారి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గురిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు గొర్రె అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు, గృహసార్థులు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు పాల్గొన్నారు.
థ్యాంక్ యూ అమ్మా అలా ముందు రండి అమ్మా అలా రండి ఈరోజు 91లో బెహరా భాస్కర్ గారి ఆధ్వర్యంలో పాత గోపాలపట్నం ఈరోజు రావడం జరిగింది. కుమారి కళ్యాణ మండపం నుంచి ఇక్కడి వరకు కూడా భారీ ర్యాలీతో ప్రజలందరూ కూడా ఈరోజు దారమ్మట మాకు ఆరాధనిస్తూ ఆహ్వానం పలుకుతూ ఈరోజు పాత గోపాలపట్నం రావడం జరిగింది. ఈ స్పందన చూస్తూ ఉంటే రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తుకు ఎదుగుతున్నారు. ఈరోజు ఇన్ని పార్టీలు 3 పార్టీలు కలిసి ఆయన మీద దండయాత్రగా వస్తూ ఉంటే జగన్మోహన్ గారు సింగిల్గా ఈరోజు ప్రజల మనసుల్లో ఒక స్థానం సంపాదించుకొని రోజు రోజుకి కూడా ఆయన క్రేజ్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు మాకు ఇంత ఆదరణ వస్తుంది. తప్పకుండా రేపు వచ్చే నెల 13వ తారీఖుని మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఆతృతగా ఈరోజు వెయిట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వస్తే తప్ప మాలాంటి చీకటి బతుకులు వెలుగులోకి రావని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి రేపు వెస్ట్లో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం వైసీపీ శ్రేణులు కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య కొనసాగుతుంది. ఇందులో నియోజకవర్గంలో 7వ వార్డు ఓల్డ్ పిఎం పాలెం పిలకవానిపాలెంలో వార్డు అధ్యక్షులు పోతెన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడారు. 7వ వార్డు పిలకవానిపాలెంలో సుమారు 1000 మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించామని తెలిపారు. 5 సంవత్సరాలలో అన్ని వర్గాలకు న్యాయం చేశామని అన్నారు. మధురవాడ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే విశాఖ రాజధాని కావడం ఖాయమని స్పష్టం చేశారు. మధురవాడ ప్రాంతం ఐటీ పరంగా టూరిజం పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడి నుంచే జగన్ పాలన సాగిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. మీ అందరికీ తెలుసు. మనకి రాజధాని రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా అవ్వాల్సిందే. ఇక్కడ మనకి అవంతి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలవలసిందే అని కోరుతున్నాము. అందరూ ఒకసారి చేపెట్టిన ఒకసారి
అనకాపల్లి పార్లమెంటరీ ఎన్డీఏ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే ఎన్డీఏ అభ్యర్థి పంచకల రమేష్ బాబు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకల రమేష్ బాబు వార్డులో విస్తృతంగా పర్యటించారు. వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఇద్దరు నేతలు ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే ముఖ్యమైన సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో పెట్టిన పథకాలన్నీ అమలు చేస్తామని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే అంటాడు. ఒక పక్క బటన్ నొక్కి మరొక పక్క ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గండి బాబ్జీ, పివిఎన్ మాధవ్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలాగైనా ముందు తీసుకురావాలని చెప్పి మనం పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నాం. సార్, ఈ రోజు మాకు వార్డు అభివృద్ధి విషయంలో గతంలో ఏంటంటే రాజశేఖర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ కార్పొరేట్ గెలిచాం. అలాగే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ కార్పొరేట్ గెలిచాం. అయితే వివిధ ప్రాంతాల్లో మమ్మల్ని టీవీఎంసీలో మమ్మల్ని కలపడం జరిగింది. మాకు ఈ సిటీకి చివరి ఉండడం వల్ల మాకు చాలా మౌలిక సదుపాయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎంత ఒత్తిడి ఉన్నా సరే మా గతంలో చాలా సార్ మన రేమా గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇప్పుడు 2 నిమిషాలు ఆ వార్డు కార్పొరేటర్ మాట్లాడుతున్నారు. ఉన్న అధికార పక్షంలో ఉన్న మా కార్పొరేటర్లు నిత్యం పోరాడి ఎంతో కొంత నిధులు తెచ్చి పనులు చేస్తున్నారంటే అది తెలుగుదేశం యొక్క చిత్తశుద్ధి అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అధికార పార్టీలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ తెలుగుదేశం కార్పొరేటర్లే అభివృద్ధి చేశారు. మరి నేను మీకు మాటిస్తా ఉన్నా, అధికారం లేకుండానే అంత చేశారంటే రేపు 20 రోజుల తర్వాత మీరు అధికారాన్ని మారిస్తే ఇంకెంత పని చేసుకోవచ్చో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. వారికి తోడు నేనుంటాను. వీళ్ళు ఏదడిగినా చేయడానికి నేను, వాళ్ళు, ఎంపీ గారు, 3 వ్యక్తులతో కలిపి మరి డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. నన్ను గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు. సీఎం రమేష్ గారిని ఎంపీగా గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆ ఇద్దరి అవసరం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉంది. మరి మీకు ఇందాక ఎంపీ గారు మహిళలు నిలదీసి అదే అడగండి, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి పారిపోతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందాలి. నేను ఇక్కడికి అనకాపల్లికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా వచ్చాను. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఇక్కడ రమేష్ బాబు గారు జనసేన నుంచి, నేను బీజేపీ నుంచి నిలబడుతున్నాను. మేమిద్దరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి ఏమి చెప్పినా కానీ తెలుగుదేశం కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాబుజీ గారు ఉన్నారు, సీను ఉన్నారు, మిగతా కార్పొరేటర్లు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు అందరూ చాలా పవర్ఫుల్ నాయకులు ఉన్నారు. ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న పవర్ఫుల్ నాయకులు ఏడు నియోజకవర్గాల్లో కూడా లేరు. ఇక్కడ అందరూ కూడా మంచి ఉన్నారు. ఎందుకంటే అంత అపోజిషన్లో కూడా వీళ్ళు గెలిచి తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ నిలబెట్టారంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మనకు ఉండేది ఇంకా 10 రోజుల సమయం ఉంది. మళ్ళీ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉంది. అందరం బిజీ అయిపోతాము. మీకు ఈ 10 రోజుల్లో పెందుర్తి ఇట్లా వార్డులలో కానీ మిగతా చోట్ల కానీ ఎక్కడికక్కడికి ఒక కంటిలో మొదటి ఓటు కమలం కనపడాలి, ఇంకో కంటిలో గాజు గ్లాసు. ప్రతి ఒక్కరికి ఈ 10 రోజుల్లో మొత్తం ఒక కంటిలో కమలము, ఇంకో కంటిలో గాజు గ్లాసు భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలిపించండి. ఈ ప్రాంతం అభివృద్ధి ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలని ఇక్కడ అందరు నాయకులతో కూర్చొని మేము మీకు బాధ్యతగా పనిచేస్తాం. ఇక్కడ డెవలప్మెంట్లో ముందు ఉంటాం. ఎందుకంటే కేంద్రంలో ఏ పథకాలు వచ్చినా కూడా మొట్టమొదటగా మన పెందుర్తికి తీసుకొని వచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కొనియాడారు. కంచరపాలెం, ఊర్వశి జంక్షన్ తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ చల్లా రజని ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలనకు నాంది పలికేలా రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 54 వార్డు నాయకులు చల్లా ఈశ్వరరావు, బాకి శ్యామ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, దంతేశ్వరరావు, హరినాథ్ రెడ్డి, వైసీపీ శ్రేణులు, మహిళలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి సాధ్యమని ప్రజలందరూ కూడా ఈ రోజు విశ్వసించారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. అదేవిధంగా ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కానీ, పరిపాలనా రాజధాని కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలందరూ కోరుకుంటారు. ఈ సందర్భం కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసేది, మీ అందరికీ కూడా తెలుసు, కేకే రాజు అనేవాడు ఏ విధంగా మీకు అందుబాటులో ఉన్నాడు. మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ కనెక్షన్ కూడా అందుబాటులో ఉన్న మీ అతి పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు ఉండాలని అందరినీ కూడా చెప్పాడంటే చేస్తాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి, అదే రకంగా నిరుద్యోగ యువతి యువకుల ఉపాధి కల్పన, వ్యవసాయ రంగం గురించి కావచ్చు, మహిళా సాధికారత, అన్ని రంగాలకి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనే తపన తాపత్రయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కనిపిస్తాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 54వ వార్డు కార్పొరేటర్ సోదరి శ్రీమతి చల్లా రజనీ గారు, ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 9వ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నామినేషన్ ద్వారా 9వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసారు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి చల్లని ఆశీస్సులు, దీవెనలు కూడా అందించి తప్పకుండా మేము సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తాం అని అందరూ కూడా చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంగా ఈ నియోజకవర్గంలో ప్రతి క్షణం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య కూడా పరిష్కారాన్ని చూపించాం. అనేక 435 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించాం. అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు అందించిన అభివృద్ధి ఫలాలకి ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యం. జీవీఎంసీ 33 వార్డుకు చెందిన 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. శనివారం సాయంత్రం వైసీపీ సీనియర్ నాయకులు బొడ్డెటి ప్రసాద్, కర్రి నీలకంఠం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి మెట్ట నారాయణ స్ట్రీట్ కి చెందిన స్థానికులకు దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్, బొడ్డెటి ప్రసాద్ మాట్లాడారు. పేదలకి జగనన్న అండగా ఉంటారని తెలిపారు. వైసీపీ పార్టీలో మాత్రమే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంథంలో భావించే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేపకాయల మురళి, బీసెట్టి ఎంఆర్ హుస్సేన్, ఎల్లంకి చిన్నమ్మలు, ఊర్వశి, బ్రహ్మం, పి శివ, కొరుబిల్లి త్రినాథు తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, గణేష్ కుమార్ గారు, జై వాసుపల్లి, జై వాసుపల్లి, వాసుపల్లి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వాసుపల్లి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వాసుపల్లి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎలా వచ్చండి బయటకు వచ్చి నాయకత్వం గణేష్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గణేష్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. అమ్మా ఇటు వచ్చే తల్లి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై వాసుపల్లి గారు, జై వాసుపల్లి, గణేష్ కుమార్ నాయకత్వం, జై జగన్. ఏది తీసేవా ఓకే. గణేష్ కుమార్ గారి నాయకత్వం, నాయకత్వం
కుమార్ గారి నాయకత్వం కుమార్ గారి నాయకత్వం జై జగన్ నాయకత్వం అక్కడ మెయిన్ అది 33వ వార్డు మన నారాయణ స్ట్రీట్లో పెద్దలు బొడ్డేటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నీలకంఠం గారు, అలాగే శ్రీహర్ రెడ్డి గారు, శివ గారు, మరి బ్రహ్మం గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా, చిన్నమ్మలు అందరూ ఉన్నారు. వారి సమక్షంలో సుమారు ఒక 100 కుటుంబాలు, 100 ఫ్యామిలీస్ ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతాను. ముస్లిం కుటుంబాలు కొన్ని ఉన్నాయి, అలాగే హిందూస్ కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. వీరందరికీ కూడా పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. అలాగే ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా పేద ప్రజలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక అండగా నిల్చుంటున్నారో, అలాగే వీరు కూడా వారికి ఎవరికి ఏ విషయం వచ్చినా సరే అండగా నిల్చోవలసిందిగా నేనేమో మరీ కోరుకుంటా ఉన్నాను. ఈరోజు 33వ వార్డులో మట్టా బాబురావు వీధి దాదాపుగా 100 ఫ్యామిలీలు వాసుపల్లి గణేష్ కుమార్ గారు చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ నచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, వాసుపల్లి గారు నిరంతరం కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యేలు అందరిలో కూడా వాసుపల్లి గణేష్ కుమార్ గారే ముందుంటారని అనుకుంటాను. అలాగే స్థానికులు, చదువుకున్న వాళ్ళు, నిస్వార్థపరుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఓటేస్తే మన సంక్షేమ పథకాలే కాదు మనం ముందున్న వ్యక్తి అనేది ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు నాకు చెప్తున్నారు. ఇలాగే వీళ్ళే కాదు, ప్రతి వార్డులో కూడా మేము వెళ్తున్న ప్రతి వార్డులో కూడా మాకు మీరు రావక్కర్లేదు, మేము ఓటు వాసుపల్లి గారికి వేస్తామని చెప్పడం జరుగుతుంది. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడుతుంటే దానికి డబుల్గా వాసుపల్లి గారు ఉదయం నుంచి మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్లకుండా క్యారేజ్ పట్టుకొని జనాల మధ్య ఉంటూ భోంచేసి పనిచేయడం జరుగుతుంది. ఇలాంటి నాయకుడిని మేము గెలిపించుకుంటాం అని ఓటర్లు అందరూ కూడా చెప్తున్నారు. అందుకే అందుబాటులో ఉన్న వ్యక్తి మనం అందరం కూడా గెలిపించుకోవాలి. జై వాసుపల్లి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడగంటియాడలో రెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. రాష్ట్రంలో 15 మెడికల్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పోర్టులు, కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తున్న ముఖ్యమంత్రి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. వైద్య సదుపాయాలు ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచిన మనసున్న ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం అవ్వకుండా పబ్లిక్ సెక్టార్లో ఉండేలా కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేగా అమర్ను, ఎంపీగా తనను గెలిపిస్తే ముఖ్యమంత్రిని గెలిపించినట్లేనని అన్నారు. రాజకీయాలు ఏ రకంగా ఉన్నా కుటుంబ అనుబంధాలు, కుటుంబ బాంధవ్యాలు ఇవన్నీ కలిసి వెళ్తున్నాయి. ఈ రోజు అదృష్టశాతం అందరం ఒక దగ్గర ఉన్నాం, ఒకే పార్టీలో అందరం కలిసికట్టుగా ఒకే నాయకత్వం కింద పనిచేసేటువంటి అవకాశం దొరికింది. సో తప్పకుండా ప్రాంతాన్ని, ముఖ్యంగా ఈ రోజు గాజువాక నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మరో 2 రోజుల్లో మన లోకల్ మేనిఫెస్టోతో మనం ముందుకు రాబోతా ఉన్నాం. ఎవరు ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టో రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా ఒక మంచి మేనిఫెస్టో వచ్చిందో గాజువాక నియోజకవర్గ లోకల్ మేనిఫెస్టోతో కూడా మనం రాబోతా ఉన్నాం. సో తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి చేసేటువంటి దానికే, ఎందుకంటే అందరూ కూడా చిన్ననాటి నుంచి లేదా 4-5 దశాబ్దాలు అప్పుడు ఏంటంటే చాలా మంది నాయకులు ఉండేవారు. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే. నేనన్నా జగన్మోహన్ రెడ్డి గారమే, నాగిరెడ్డి గారన్నా జగన్మోహన్ రెడ్డి గారు వరమే, గురుమూర్తి రెడ్డి గారన్నా జగన్మోహన్ రెడ్డి గారు వరమే. అప్పుడు ద్రోణరాజు గురునాథులు ఉండేవారు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వర్గం. సో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి మంచి జరగాలన్నా, ఎవరికి చెడు చేయాలన్నా, ఏం చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి చేయాలి. సో అందరూ కలిసి పనిచేస్తున్నాం, అందరూ కలిసి మీ అందరికి మాటిస్తున్నాం. అందరం కూడా కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేసేటువంటి బాధ్యత మాది. నన్ను కూడా మీలో ఒకటిగా చూడమని చెప్పి కోరుతా ఉన్నా. గతంలో ఈ ప్రాంతానికి ఏ రకంగా సేవలు అందించేటువంటి అవకాశం నా కుటుంబానికి, నా తండ్రికి, గురునాథరావు గారికి వచ్చింది. తర్వాత అప్పట్లో మా తాతగారు పెద్దలు దయాల్ రెడ్డి గారు, తర్వాత నాగిరెడ్డి గారు,
ఎందుకంటే నామినేషన్ ఫోటోలు లేకపోతే తర్వాత ఆయన పాత ఫోటోలు అని చూస్తే పక్కన నాగిరెడ్డి గారు అన్ని అప్పుడు సఫారీ రెడీ కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని ఎదిరించాలంటే భయపడేటువంటి రోజుల్లో ఎదిరించినటువంటి మొరగాడు ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీయో ఈ నరేంద్ర మోడీయో లేకపోతే ఇంకొకరో వచ్చి ఏదో చెప్పేస్తే జరిగిపోద్దని అనుకుంటే అమాయకత్వం. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతో ఆ ప్రభుత్వంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. రాష్ట్ర సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రస్తావన చేస్తూ ఉంటాడు. మాట్లాడినటువంటి ప్రతిసారి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత పని మీద మాట్లాడతారు. మరి ఇన్ని మాట్లాడినటువంటి మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ వేదిక మీద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం అని చెప్పి దమ్ముని మనగట్ల ఆ రోజు మాట్లాడితే మరి మన జగన్మోహన్పేట వచ్చినప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడలేదు స్టీల్ ప్లాంట్ గురించి? నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదు? మరి ప్రతిపక్షంగా వారందరూ కలిసినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి స్టీల్ ప్లాంట్ గురించి మొన్న సభ జరిగితే కనీసం స్టీల్ ప్లాంట్ పేరు కూడా ఎత్తనటువంటి వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు. అంటే ఎత్తితే మన సంగతి ఏంటో ఎన్ని సీట్లు తగ్గించేస్తాడు, ఎన్ని సీట్లు పెంచేస్తాడు, ఏ సీట్లు అడుగుతాడు భయం. రాష్ట్రంలో వైకాపా పాలన పెత్తందారి పాలనలా కొనసాగిందని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు గణబాబు అన్నారు. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో ఈ 5 ఏళ్ల వైకాపాలో అరాచకాలపై ఛార్జిషీట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కూటమి అభ్యర్థి గణబాబు జనసేన పార్టీ నాయకురాలు అంగ దుర్గా ప్రశాంతి మీడియాతో మాట్లాడుతూ టెర్రరిజంలా ఒక ప్రమాదంలో ప్రజాస్వామ్యం నెట్టేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మండిపడ్డారు. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి అరాచకాలను సృష్టించారని అన్నారు. 13 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన గుదిబంట మోపారని అన్నారు. మద్యం నిషేధించాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టారని, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని, 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని అన్నారు. జగన్ పాలనతో విసుగు చెందిన ప్రజలు జగన్ ను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్, బొడ్డేటి రమణ, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ఓవరాల్ గా ఉండేటప్పటికీ ఆ సహకారం లబ్ధి పొందటంలో విఫలమయ్యారు. ఏదైనా ఉంటే వారి కేసులకు భయపడి ఈరోజు కేంద్రం నుంచి వచ్చేటువంటి సహకారం కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంకి తీసుకోలేకపోయిన. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ బీచ్ రోడ్ లో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఓటర్ అవగాహన 5K రన్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ అమిత్ శర్మ. దక్షిణ 33వ వార్డులో వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వాసుపల్లి ఎన్నికల ప్రచారం. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పలు ప్రాంతాల్లో పలువురికి పార్టీ కండువా వేసిన వాసుపల్లి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ. తనకు టికెట్ కేటాయించినందుకు పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమలాకర్. పశ్చిమ నియోజకవర్గంలో హుషారుగా కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం. ఆడారికి మద్దతుగా 1000 బైకులతో ర్యాలీ నిర్వహించిన అభిమానులు, కార్యకర్తలు. భీమిలి 7వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ కు ప్రమాదం పట్టిన మహిళలు, స్థానికులు. 5 ఏళ్ల సుపరిపాలన చూసి తనను ఎంపీ అభ్యర్థి ఝాన్సీని గెలిపించాలని కోరిన అవంతి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.